హాయ్ అండి. ఆదివారం రోజున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట చెప్పండి చాలు. ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది. ఆదివారం రోజు మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ మాట అనండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. మీకు ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. వేప చెట్టుకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ వేప చెట్టు పైన దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ వేప చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజ చేస్తే మన జీవితంలోని బాధలు అనేవి తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతా మాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈరోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మన సకల బాధల నుంచి బయటపడగలుగుతామని జ్యోతిష్యులు చెప్తున్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలోని మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతుంది. అది కూడా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది. శని దోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టుకుంటే అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే మీకు శని దోషం ఉంటే ఈరోజు వేప చెట్టును పూజించాలి. ఇది శని దోష నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. అలా వేప చెట్టు దగ్గరకు రేపు ఆదివారం ఒక్క మాట అంటే చాలు, మీకు గంటలో అదృష్టం పడుతుంది. మరి ఆదివారం రోజున వేప చెట్టు కనిపిస్తే ఏ మాట అనాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సూర్య భగవానుడు నెమలికి ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అనగనగా ఒక పక్షి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు అప్పట్లో నెమలి. ఈ నెమలి ఈకల మీద చక్కగా కళ్ళు ఉండేవి కాదు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ కూడా రోజంతా బాగా కష్టపడి తమ చేతుల్లో పంటలు బాగా పండించి అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైనవి గింజలను సంపాదించేవి. ఒకసారి సూర్యభగవానుడికి ఒక అనుమానం వచ్చింది. భూలోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉందా అని. అందుకని ఆయన మారువేషం వేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగి అక్కడ ప్రజల్ని, రాజుని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడ ప్రజల్లో కానీ రాజులో కానీ ఎక్కడా కానీ మంచితనం కనబడలేదు. సూర్య భగవానుడికి అట్లా తిరుగుతూ నిరాశ పడి చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు. ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టిన వెంటనే కనిపించింది అక్కడ ఎవరో ఒకరిని మంచితనం ఉంది ఖచ్చితంగా అని. ఆ మంచివారు ఎవరో కనుక్కొని ఎట్లా ఆదుకొని ఆయనని మళ్ళీ మారువేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగాలేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి ఒక పెద్ద గాలి వానను తెప్పించాడు. ఆ పైన ఆయన తుఫాను వస్తుంది, తల దాచుకునేందుకు కొంచెం తాగు ఇవ్వండి అని తల్లి అంటూ గూడు తిరిగి పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ కూడా తలుపులు మూసివేశాయి. మా ఇల్లు చిన్నదిగా ఉన్నదని ఒకటి, పిల్లలు నిద్రపోతున్నారని ఇంకొకటి, అది తప్పితే లోనికి పర్వాలేదు అనే పక్షి లేదు. అప్పుడు ఇక మిగిలినది నెమలి ఒక్కటే అని సూర్య భగవానుడు నెమలి దగ్గరకు వచ్చాడు. రాజ్యభవనం దగ్గరికి చేరుకున్నాడు. లేదా నెమలి తనను లోపలికి పిలిచి తుడుచుకునేందుకు తువ్వాల ఇచ్చింది. ఇంత గాలి వానలో బయటకు ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ పక్షికి భోజనం పడక ఏర్పాటు చేయించండి, డాక్టర్ని ఒకసారి వచ్చి చూడమనండి అని ఆదేశించింది. పని వాళ్లకు అప్పుడు సూర్య భగవానుడు తన సొంత రూపం ధరించి, ఓ నెమలి, ఇప్పటి వరకు నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగాను. ప్రతి చోట సమస్యలు ఉన్న పౌరుల వేషం వేశాను. రాజ్యంలో ఎవరికైనా అట్లాంటి వాళ్లను గమనిస్తారా, పట్టించుకుంటారా, కొంచెమైనా కాపాడతారా అని పరీక్షించి
చూశాను. ఎవరు పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు నేను కష్టాల్లో ఉన్నాము, నా సమస్యలు తీర్చే వాళ్ళు లేరు అంటున్నారు. తమలో తాము మునిగిపోయి ఉన్నారు. కానీ ఇతరుల బాధ పట్టించుకుని కరుణ వ్యక్తం చేసిన వాళ్ళే లేరు. నన్ను చూసి చాలా గర్వం అనిపించింది. రాజుగా నువ్వు నాకు బాధ్యత విరమించడం లేదు. నీకు ఏదైనా వరం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో అన్నాడు నెమలి. ఆయనను నమస్కరిస్తూ, స్వామి, నాకు వేరే ఏమీ కోరిక లేదు. నా రాజ్యంలో ఎవరికి కష్టం కలగకుండా చూసుకోవడం తప్ప. అయితే నాకు 2 కళ్ళు సరిపోవటం లేదు. ఇంత పెద్ద రాజ్యాన్ని సంపాదించడానికి అదొక్కటే నాకు వెలితి అన్నది సూర్యుడు భగవానుడు. ఇదిగో, తక్షణమే నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ 2 కళ్ళుతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అదే సమయంలో నీ 1000 కళ్ళను ప్రపంచం చూస్తుంది. నీ కన్ను ఈ పక్షులు ఆనందంగా నిలుస్తాయని మాయమైపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 6 లోపు మీకు ఏ సమయంలోనైనా వేప చెట్టు కనిపిస్తే ఒక మాట అనండి. మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జేబులో ఒక బెల్లం ముక్కను పెట్టుకొని వెళ్ళండి. ఆడవారు తమ చేతిలో బెల్లం ముక్కను పెట్టుకొని మీ దగ్గరలో ఉండే వేప చెట్టు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి వేప చెట్టు మొదట్లో మట్టి తీసి ఆ బెల్లం ముక్కను అందులో పాతిపెట్టి వేప చెట్టుకు మీ కుడి చేతితో తాకి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మంత్రం జపిస్తూ 3 సార్లు వేప చెట్టు చుట్టూ తిరగండి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం ఆదిత్యాయ పద్మహే విశ్వ భాగేయ ధీమహే తన్న సూర్య ప్రచోదయ. ఇది సూర్య గాయత్రి మంత్రం. వేప చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ మంత్రం జపిస్తే మీకు ఉన్న సకల శుభాలు కలుగుతాయి. పండితులు చెప్తున్నారు, ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పెట్టి ఈ మంత్రం చదివితే 1 గంటలోనే మీకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సూర్య గాయత్రి మంత్రాన్ని రేపు ఆదివారం వేప చెట్టు దగ్గర చదవటం వల్ల మీ బుద్ధి తెలివితేటలు పెరిగిపోతాయి. ఈ మంత్రం మేము చదవలేము అనుకునేవారు ఒక పేపర్ మీద రాసుకొని వేప చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ మంత్రం చదవండి. ఈ మంత్రాన్ని చాలా శక్తి ఉంది. ఈ మంత్రం చదువుతూ వేప చెట్టు చుట్టూ తిరిగితే మీ బలం రెట్టింపు అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారం వేప చెట్టు కనిపిస్తే ఈ పని చేసి 1 గంటలో మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.